యాహ్! వుమెన్ ఆర్ నాట్ సేఫ్ అంటే విమెన్ ఆర్ నాట్ సేఫ్ ఎవ్రీవేర్ అని నేను ఫీల్ అవుతాను. ఎవ్రీవేర్ ఆబ్వియస్లీ అంటే ఎట్లా డిస్క్రైబ్? ఎవ్రీవేర్ అంటే ఇండస్ట్రీలోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు. ఇప్పుడు జాబ్ ఐటీ అయినా ఎక్కడైనా గానీ ఇట్స్ కామన్. అంటే ఇట్ డిపెండ్స్ అనమాట. అక్కడే సేఫ్టీ లేదు అనేం కాదు. అంటే నాట్ సేఫ్ అంటే ఎట్లా? సొసైటీ పరంగానా? మెన్ పరంగానా? అసలు మీరు ఏం చెప్పబోతున్నారు అసలు? నాట్ సేఫ్ అంటే ఆబ్వియస్లీ ఆపోజిట్ జెండర్ వల్లే నాట్ సేఫ్ కదా! వి ఆర్ ఎందుకు? నాట్ సేఫ్. వాటెవర్ ఇట్ ఈస్ రేప్ కేసెస్ కానీ అవన్నీ చూస్తున్నాం కదా! అండ్ హ్మ్. ఏడిపించడం గానీ, టీజింగ్ ఇవన్నీ. సో, సేఫ్టీ అనేది కొంచెం తక్కువే. ఇప్పుడు మేబీ కొంచెం తగ్గాయేమో. బట్ అంటే వి స్టిల్ ఫీల్ ఆ భయం ఉంటది మాకు. హ్మ్. ఒక్కొక్కసారి ఒంటరిగా వెళ్ళాలన్నా ఆ భయమైతే ఉంటది కదా! విమెన్. ఒంటరిగా వెళ్ళడానికి భయపడే సిట్యుయేషన్ ఉందంటారా ఆడవాళ్ళకి ఇప్పుడు? నాకైతే అనిపించట్లేదు. ఉంటది. ఒక సైడ్ భయం ఉంటది. ఒక సైడ్ ఏమో ఎదుర్కోవాలన్న నేనెప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఎవరిలో ఆ భయం. అంటే ఈ హ్మ్. మధ్య ఎలా అవుతుందంటే, నేనెలా ఉంటా అంటే, నా భయాన్ని సప్రెస్ ఇప్పుడు చేసేసి మీరు ఒంటరిగా ఉంటున్నారా? ఇక్కడ హైదరాబాద్‌లో నే పేరెంట్స్‌తో ఉంటున్నారా? నేనొక్కదాన్నే ఉంటాను. మరి ఎక్కడ భయపడుతున్నారు మీరు? భయపడతా నైటయితే. నైట్ భయపడతారు. ఆ! అంటే ఏం దెయ్యాలకా? మగవాళ్ళకా? రెండిటికి. 2 భయపడతాను. రెండిటికి భయపడతారు. అంటే యాహ్! ఎక్కువ దెయ్యాలకు భయపడతారా? మగవాళ్ళకి భయపడతారా? ఈక్వల్లీ. ఈక్వల్లీ. ఓకే. యాహ్!